అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో పిగ్మెంటేషన్ అంటే ఏమిటి, దాని యొక్క అసలు సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి మొదలైనవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. మరి ఆక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్టు ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మరి ఈ పిగ్మెంటేషన్ అనేది అసలు ముందుగా అది రావడానికి కారణం ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తించాలి, ఏ వయసు వాళ్ళకి వస్తుంది? పిగ్మెంటేషన్ ఏం లేదమ్మా, ముఖ్యంగా మనం చూసుకుంటే మేజర్ కారణం వచ్చేసి ఓవర్ ఎక్స్పోజర్ టు సన్లైట్. ఓకే. సో దానివల్ల మనకి యూజువల్గా మన ఇండియన్స్కి బ్రౌన్ స్కిన్, కొంతవరకు బ్లాక్ స్కిన్. సో వీళ్ళకి తొందరగా ఏంటంటే మెలనిన్ అనేది ఎక్కువ ప్రొడక్షన్, అంటే అదొక న్యాచురల్ ఫినామినానే. మనకి సన్లైట్ నుంచి మన స్కిన్ని కాపాడడానికి ఒక న్యాచురల్ ప్రక్రియ. దానివల్ల మెలనిన్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా పెరిగి మనకి స్కిన్ డార్క్ అయిపోవడము, పిగ్మెంటేషన్ క్రియేట్ అవ్వడము. అండ్ కొంతమందికి మొత్తం ఈక్వల్గా ఒకేలాగా ఎంత ఎక్స్పోజ్ అవుతుందో అంతవరకు మనకు అలాగే డార్క్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ప్యాచెస్ అంటే మెలాస్మా అంటాము. సో ప్యాచీగా రకరకాల ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ, అట్లా అంటే ఫస్ట్ ఎక్కువ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్. ఎక్కువగా మన ఫేస్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఫేస్ మీద ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది మేజర్ కారణం అని చెప్పొచ్చు సన్లైట్ అనేది. బట్ ఇంటర్నల్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి, ఎక్స్టర్నల్ రీజన్స్ కాకుండా ఇంటర్నల్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా మనం చూసుకుంటే హార్మోనల్ ఇష్యూస్, హార్మోనల్ చేంజెస్. మనం ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలామందికి హార్మోన్స్లో చాలా ఇబ్బంది అయ్యి వాళ్ళకి ఎక్కువగా బటర్ఫ్లై పిగ్మెంటేషన్, మెలాస్మాకి వాళ్ళు గురవుతూ ఉంటారు. తర్వాత చాలామంది మెడిసిన్స్, రకరకాల మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ పడక, అంటే యాంటీబయాటిక్స్ కానీ, యాంటీ మలేరియల్ మెడిసిన్స్ కానీ, సో కొన్ని రకాల అలర్జీ హార్మోనల్ మెడిసిన్స్, థైరాయిడ్ డిస్ఫంక్షన్ వల్ల కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అలాగే గట్ హెల్త్, ఇమ్యూన్ సిస్టంలో కూడా మార్పులు రావడం వల్ల కూడా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రెడిషనల్ మెడిసిన్ పర్స్పెక్టివ్, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద బాడీ. అంటే మీ శరీరంలో ఉన్న మీ హెల్త్ని మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో నిద్రలేమి సమస్య, డిప్రెషన్, ఈవెన్ మీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మీ బాడీలో రకరకాల మార్పులు వస్తాయి. సో ఆ లోపల ఉన్న ఇంటర్నల్ హెల్త్ మీ ఫేస్ మీద అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఈవెన్ మనం చూసుకుంటే ట్రెడిషనల్ మెడిసిన్ పర్స్పెక్టివ్లో ఎక్కడ ఏ చోట మీకు ఎక్కువ ప్యాచ్ వచ్చిందో పట్టి కూడా మీరు చూడొచ్చు. ఫేస్ డయాగ్నోసిస్ అని గూగుల్లో కొట్టండి. సో పర్టికులర్గా మనకి ఎక్కువగా ఇంటెస్టైన్స్లో, గట్ హెల్త్లో ఉంటే ఒకటే చోట ఎక్కువగా మనకు కాన్సన్ట్రేటెడ్గా పిగ్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో అదే మీకు లివర్, కిడ్నీలో సమస్యలు ఎక్కువగా ఉంటే మీకు పెదాల చుట్టూ రావడము. సో అట్లా మన బాడీలో ఉన్న ఇంటర్నల్ ఎక్కడ టాక్సిన్స్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ సివియర్గా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నాయో అది కూడా ఒక డయాగ్నోసిస్గా కూడా మాకు అది యూజువల్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మనం మెయిన్ ఏంటంటే ఏజ్ వైజ్ అంటే చిన్నపిల్లలకి అవ్వచ్చు, పెద్దవాళ్ళకి కూడా అవ్వచ్చు. ఎక్కువగా శాతం మనకి పిల్లల కంటే పెద్దవాళ్ళకి ఎక్కువ ఎందుకు ఉంటుందంటే ఎక్కువగా టాక్సిసిటీ, ఎక్కువగా పొల్యూషన్కి మనం ఎక్కువ ఎక్స్పోజ్ అయి ఉంటాం కాబట్టి పెద్ద ఏజ్ వాళ్ళకి కొంచెం ఎక్కువగా కనబడతాయి. ఓకే సార్, మీరు అన్నారు ఇప్పుడు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని చెప్పారు, ఆక్యుపంక్చర్ కూడా అని చెప్పారు. సో దీనికి పిగ్మెంటేషన్కి దానిలో ఏ చికిత్స బెటర్ అంటారు, దేనిలో తొందరగా రిజల్ట్ ఉంటుంది? సో ఇప్పుడు అక్యుపంక్చర్ ఒక ఎక్స్టర్నల్ థెరపీ. ఓకే. అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ అనేది, అంటే ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏంటి ఇంగ్లీష్లో, మనం తెలుగులో అంటే సాంప్రదాయ వైద్యాలు. సో ఎన్నో రకాల సాంప్రదాయ వైద్యాలు ఉన్నాయి. మన ఇండియాలో చూసుకుంటే ఆయుర్వేదం, సిద్ధ, ట్రెడిషనల్ చైనీస్. వేరే కంట్రీస్లో చూసుకుంటే ఎక్కువ ఏషియా కంట్రీస్లో మనకి ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉన్నాయి, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్న చరిత్ర మనకి. వెస్టర్న్ కంట్రీస్లో ట్రెడిషనల్ మెడిసిన్ ఏంటి అని అంటే ఈ 200-300 సంవత్సరాల నుంచి వాళ్ళు డెవలప్ చేసుకుంది మోడర్న్ మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పుడు ఏదైతే కనబడుతుందో వాళ్ళకి అదే ట్రెడిషనల్ మెడిసిన్, మనకి ఇది ట్రెడిషనల్ మెడిసిన్. మనకు సనాతనంగా సాంప్రదాయ వైద్యాన్ని మనము ఇంగ్లీష్లో ట్రెడిషనల్ మెడిసిన్ అంటున్నాం. అయితే WHO ఈ అన్ని ట్రెడిషనల్ మెడిసిన్స్ని, దాంట్లో ఉన్న నాలెడ్జ్ని మోడర్నైజ్ చేసి ఇప్పుడున్న సైంటిఫిక్ కోణంలో డెవలప్ చేసి మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న ఇంగ్లీష్ మెడిసిన్ కంటే కూడా ఎంతో అల్ట్రా మోడర్నైజ్ చేసింది, ఇప్పుడున్న సైన్స్కి అది జోడించింది. ఎందుకు ఈ ఆక్యుపంక్చర్ ట్రెడిషనల్ని WHO ముందుకు తీసుకొచ్చింది అని అంటే ఇప్పుడున్న వైద్య విధానం ఏదైతే ఉందో హైలీ టాక్సిక్.
సో మన ఆహారము టాక్సిక్ అయిపోయింది. ఆ కెమికల్స్ని మనం పెస్టిసైడ్స్ రూపంలో, రకరకాల కెమికల్స్ రూపంలో మనం తింటున్నాం. ఇప్పుడు మన ఫుడ్ని పాయిజన్ చేసుకున్నాం. అలాగే వాటిని ఆరోగ్యం పాడయ్యాక మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా టాక్సిక్ మెడిసినే, యాంటీబయాటిక్స్, రకరకాల టాక్సిక్ మెడిసిన్స్ మనం జస్ట్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి, లక్షణాలని వైద్యం చేయడానికి మాత్రమే వాడుతున్నాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవట్లేదు. ఆరోగ్యం హాస్పిటల్స్లో లేవు, మన ఇంట్లో కిచెన్లో ఉంది. మర్చిపోయి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. సో ఇప్పుడు ప్రతి దానికి ఒక మందుకి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు మోడర్న్ మెడిసిన్ కూడా ఒక లిమిటేషన్ అనేది ఏర్పడింది. ఎందుకంటే హై టాక్సిసిటీ పెరిగిపోయి, హై పొల్యూషన్ పెరిగిపోయి మనం తట్టుకునే శక్తి ఇప్పుడు లేకుండా పోయింది. సో అది WHO గుర్తించింది 15-20 సంవత్సరాల ముందే గుర్తించి, మనము ప్రకృతి సహజంగా వైద్యం, ప్రకృతి సహజమైన ఆహారం తింటే కానీ నెక్స్ట్ జనరేషన్స్ బతకవు. సో ఇక్కడితో అంతం అయిపోతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే పీకల మీదకి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో ప్రతి చిన్నదానికి జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, లేకపోతే మీకు యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడేస్తున్నాం. అండ్ ఈవెన్ ఎమర్జెన్సీ కేర్లో కూడా ఒక చిన్న సర్జరీ అయినా కూడా మీకు యాంటీబయాటిక్స్ వాడాలి. ఇప్పటికే మనం చూసుకుంటే ICMR రిపోర్ట్, WHO రిపోర్ట్ ప్రకారం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఈజ్ ఆన్ హై. అంటే 3లో 2 యాంటీబయాటిక్స్ పడక చనిపోతున్నారు. అంటే రేపు మీరు జస్ట్ నేను డాక్టర్ ఉన్నాడు చూసుకుంటాడు, ఏదైనా అనారోగ్యం వస్తే నాకు ఇన్సూరెన్స్ ఉంది అని ముందు 20 సంవత్సరాల కిందట ఆలోచించినట్టు ఇప్పుడు ఆలోచిస్తే కుదరదు. సో హెల్త్ అనేది కంప్లీట్గా యూ హ్యావ్ టు టేక్ కేర్. డాక్టర్స్ చేతిలోనో లేదు, మీ ఇంట్లో ఉంది అని ఫస్ట్ సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్చుకోవాలి అని WHO సూచిస్తుంది. అండ్ ప్రాథమిక చికిత్స నుంచి ఎమర్జెన్సీ కేర్ వరకు 90% అన్నెసరీ మెడిసిన్, అన్నెసరీ ట్రీట్మెంట్స్ని తగ్గించడానికి మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో అన్ని దేశాలు దాదాపు ఇప్పుడు 194 దేశాల్లో, 170 దేశాల్లో ఇప్పుడు కంప్లీట్గా గవర్నమెంట్సే డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఇండియా లాంటి దేశాల్లో కూడా చూసుకుంటే మనకు గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అని గుజరాత్లో WHO లాంచ్ చేసింది. అండ్ ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా ఎయిమ్స్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్లో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తోని ఎలా వైద్యం చేసి అన్నెసరీ మెడిసిన్స్ ఎలా తగ్గించాలి. సో టార్గెట్ ఏంటంటే 2030 లోపు అన్ని హాస్పిటల్స్లో ప్రాథమిక చికిత్స నుంచి ఎమర్జెన్సీ కేర్ వరకు 90% అనవసరమైన మెడిసిన్, అనవసరమైన సర్జరీస్ తగ్గించాలి. మనిషిని ఆరోగ్యంగా మార్చాలి, ప్రకృతిని ఆరోగ్యంగా మార్చాలి. సో ఆ దశలో ఇప్పుడు మనం ఈవెన్ పిగ్మెంటేషన్ పరంగా అన్ని రోగాలతో పాటు పిగ్మెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు మన ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ రీసెంట్గా జస్ట్ హెల్త్ మినిస్టర్ కూడా అనౌన్స్ చేశారు, నడ్డా గారు. ఎయిమ్స్లో స్టార్ట్ చేసి అన్ని ప్రోటోకాల్స్ ప్రిపేర్ చేసి ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లో 2030 లోపు ఇంట్రడ్యూస్ చేయాల్సిందే. ఇంకో 2-3 ఇయర్స్లో అసలు యాంటీబయాటిక్సే పనిచేయవు. అప్పుడు ఒక పెద్ద హెల్త్ క్రైసిస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి మనం ఓవర్ డిపెండెంట్ అయిపోయి ఉన్నాం కదా. సో అందరూ ఇప్పుడు బతకడం నేర్చుకోవాలి, సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్చుకోవాలి. అండ్ ప్రొయాక్టివ్ నేచర్ హెల్త్ కేర్ సిస్టంలో ప్రొయాక్టివ్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటే అనవసరమైన పెద్ద పెద్ద రోగాలు, రుగ్మతలు రావు. పిగ్మెంటేషన్. ప్లీజ్. హలో అండి. హలో సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, సమస్య ఏంటో చెప్పండి. ఫేస్ లో బ్లాక్ హెడ్స్ బాగున్నాయి సార్, అది నల్ల మంగుమచ్చలు. ఓకే అమ్మా. మంగుమచ్చలు ఉన్నాయి, వాటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అని? ఆయుర్వేదం. ఎస్ మా, అదే ఇప్పుడు చెప్తున్నాను. యాక్చువల్గా అందరికి ఒకటే కారణాల వల్ల రావమ్మా. మనం మీరు డయాగ్నోసిస్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఎక్సెస్ సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుందా, మీ హార్మోనల్ ఇష్యూస్ వల్ల వస్తుందా, లేదా మీ బాడీలో ఏదైనా టాక్సిసిటీ, గట్ హెల్త్, ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్ వల్ల వస్తున్నాయి అనేది రూట్ కాజ్ని మనం ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేస్తే ఫర్దర్ డ్యామేజ్ ఆగిపోతుంది. అండ్ మ్యాక్సిమం ఇంటర్నల్గా మీ బాడీ టాక్సిసిటీ ఎలా తగ్గుతుందో అలా మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ మా దగ్గర వచ్చిన పిగ్మెంటేషన్ పేషెంట్స్కి వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్, వాళ్ళ గట్ హెల్త్ అంతా కూడా మారుస్తున్న కొద్దీ, వాళ్ళ జీవన విధానం మారుస్తున్న కొద్దీ ఆల్మోస్ట్ అక్యూట్ కండిషన్స్ అంటే తక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము అసలు వైద్యం చేయకముందే వాళ్ళకు
తగ్గిపోతూనే ఉంటుంది ఒక 2-3 monthsలో. కొంచెం క్రానిక్గా హెవీగా ఉన్న వాళ్ళకి ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించడంతో ఆల్మోస్ట్ ఒక 50% 60% మార్పు వచ్చి ఆగిపోతుంది. ఎందుకు? స్కిన్ ఆల్రెడీ ఓవర్గా డ్యామేజ్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ థెరపీ స్టార్ట్ చేస్తాం. అంటే యాక్యుపంక్చర్ లాంటి వైద్యం. యాక్యుపంక్చర్ ఏం చేస్తామని అంటే మీకు నీడిల్స్ ప్రిక్ చేస్తాం, వెంట్రుకమందం నీడిల్స్ అనమాట. కూర్చున్నట్టు కూడా మీకు ఏం తెలియదు, చాలా ఫైన్ నీడిల్స్ అనమాట. సో ఒక మైక్రో లెవెల్లో డ్యామేజెస్ అవుతూ ఉంటాయి. సో సైంటిఫిక్గా మాట్లాడుకుంటే డ్యామేజెస్ని హీల్ చేయడానికి మళ్ళీ కొలాజన్ ప్రొడక్షన్, మైక్రో బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ ఎన్హాన్స్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, పెద్ద డ్యామేజ్ ఏం చేయలేదు, కానీ బ్రెయిన్కి అక్కడ ఏదో డ్యామేజ్ జరిగింది అనే ఒక ఫ్లైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ వచ్చి అక్కడ మొత్తం హీలింగ్ రెస్పాన్స్ అనేది డెవలప్ అయ్యి న్యాచురల్గా మళ్ళీ స్కిన్ అనేది ఎలాస్టిసిటీ కానీ, సర్క్యులేషన్ బూస్ట్ అయ్యే పిగ్మెంటేషన్ కానీ అవన్నీ కూడా హీల్ అయిపోతూ ఉంటుంది ఇంటర్నల్గా. సో మీకు ఎక్స్టర్నల్గా ఏమి బోటాక్స్ కానీ అలాంటి టాక్సిక్ ట్రీట్మెంట్ లేకుండానే న్యాచురల్గానే క్యూర్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరికి సేమ్ ట్రీట్మెంట్, సేమ్ ప్రోటోకాల్స్ మనం ఇవ్వలేము. మీరు ఒకసారి మీ ప్రీవియస్ మెడికల్ హిస్టరీ ఏమేమి రిపోర్ట్స్ ఉన్నా ఒకసారి తీసుకొని మమ్మల్ని కలవండి. డెఫినెట్లీ మీకు బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఓకే సార్, మరి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, మీరు అన్నారు ఈ పిగ్మెంటేషన్కి కూడా సాంప్రదాయ వైద్యం ఉంది. సో దానికి మీ దగ్గరికి అంటే క్లినిక్కి రావాలా, లేకపోతే మీరు ఎలా గైడ్ చేస్తారు? సో ఇది ఎన్ని ఇట్లా వారాలు అట్లా ఏమైనా ట్రీట్మెంట్ ఒక విధానం ఉంటుందా సార్? ఎస్ మా, ఇప్పుడు మనం చూసుకుంటే చెప్పినట్టు ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే అందరికీ సేమ్ ట్రీట్మెంట్, ఎందుకంటే లక్షణాలకి వైద్యం. బట్ ట్రెడిషనల్ మెడిసిన్ అట్లా కుదరదు, ఎందుకంటే మనం రోగ మూలాలు, రోగ కారకాలకి వైద్యం ఇవ్వాలి. సో వాళ్ళ డైట్లో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ మాకు ఒక 1/2 hour 40 minutes కన్సల్టేషన్ అవుతుంది. ఎందుకు? పేషెంట్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి, మనం రూట్ కాజ్ని ప్రాపర్గా అసెస్మెంట్ చేయాలి. అవసరం పడితే ఏదైనా కొన్ని టెస్టులు కూడా చేపించి రూట్ కాజ్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేయాలి. సో రూట్ అర్థమవుతేనే మనం ఇంకొక స్టేజ్ పెరగకుండా ఆపగలం. అదే లక్షణాలకి వైద్యం ఇస్తే స్టేజెస్ పెరిగిపోతూనే ఉంటుంది, కానీ కేవలం కెమికల్ ట్రీట్మెంట్స్, బోటాక్స్లు ఇచ్చి ఆ రోజు ఆ పూట కొంతకాలం వరకు వాళ్ళకు ఒక సిమ్టమెటిక్ రిలీఫ్, కొంచెం మార్పు తీసుకురావచ్చు. కానీ ఇది ఆ విధంగా కాదు. సో రూట్ని ప్రాపర్గా అర్థం చేసుకొని మనం ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తేనే. థెరపీస్ అంటారా, అందరికి అవసరం లేదు. మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆల్మోస్ట్ అక్యూట్ కండిషన్స్, తక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక 2-3 monthsలోనే వాళ్ళకి అసలు ఏ మెడిసిన్ అవసరం లేకుండా డైట్, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయగానే వాళ్ళకి చాలా మార్పులు వస్తున్నాయి. క్రానిక్లో ఆబ్వియస్లీ చాలా హెవీగా, చాలా లేయర్స్లో డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి సో మనం ఇంటర్నల్గా సరిపోదు. ఆబ్వియస్లీ ఇంటర్నల్ చేయకుండా ఓన్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ కూడా సరిపోదు. ఇంటర్నల్గా చేస్తేనే బాడీ హీలింగ్ అనేది సపోర్ట్ సిస్టమ్గా, ఫౌండేషన్గా డెవలప్ అవుతుంది. దాంట్లో కొన్ని చేంజెస్ వస్తాయి, తర్వాతనే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్. ఇప్పుడు డాక్టర్ అంటాడు నేను ట్రీట్మెంట్ చేశాను కానీ శరీరం సహకరించలేదు. శరీరం ఫస్ట్ సహకరించేలాగా చేసుకొని వైద్యం మొదలు పెట్టాలి. అంటే ముందు ఇంటర్నల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ చెప్పినట్టు ఈ పిగ్మెంటేషన్ కి వీటికి కాజెస్ సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా అవ్వచ్చు అంటున్నారు కదా, దానికి ఆయుర్వేదంలో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? అంటే సన్ స్క్రీన్, ఈ సన్ కి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి కదా, ఆయుర్వేదంలో ఏమైనా రెమెడీస్ లాంటివి ఉన్నాయా ఈ సన్ ఎక్స్పోజర్ నుంచి స్కిన్ ని కాపాడడానికి? ఎస్ సార్, మంచి ప్రశ్న అడిగారు సార్. యాక్చువల్గా దానికి ఏం లేదు సార్, అవాయిడ్ చేయడం తప్ప ఇంకొకటి లేదు. అండ్ మీ బాడీలో ఉన్న రెసిస్టెన్స్ని మనం ఎంత పెంచుకుంటే అంత మంచిది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనకి యూవీ లైట్ అనేది ఎక్స్పోజర్ విపరీతంగా పెరిగిపోయింది, ఎందుకంటే మనం పొల్యూషన్ వల్ల ఓజోన్ పొర దెబ్బతిని పెరిగింది. సన్ ఎక్స్పోజర్ అవ్వండి, కానీ మార్నింగ్ మీకు సన్ రైజ్ నుంచి 1 గంటన్నర 2 గంటల లోపు ఎక్స్పోజర్ అవుతే దాంట్లో మీకు యూవీ లైట్ లేదు. మీకు మనకు తెలిసిందేంటి, ఓన్లీ విటమిన్ డి ఒకటే వస్తుంది, మన ఎముకలు ఉక్కులాగా మారుతున్నాయని కాదండి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ బ్రెయిన్లో, మీ ఆర్గన్స్లో, మీ ఈవెన్ గట్ హెల్త్లో సెరోటోనిన్ లెవెల్స్ చాలా బూస్ట్ అయ్యి మీ మూడ్ ఎన్హాన్స్ చేస్తుంది, మీ గట్ హెల్త్ని ఎన్హాన్స్ చేస్తుంది, మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. సో సన్ ఎక్స్పోజర్ రైట్ వేలో అవుతే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు డే టైంలో ఎక్స్పోజర్ ఎట్లా ఉందంటే యూవీ, ఇప్పుడు ఎవ్వరం కూడా యూవీని అడ్డుకోలేము. సో కాకపోతే ఈవెన్ ఇంకొక విషయం ఏముందంటే మనకి ఈ ఏమంటారు చాలా సన్ స్క్రీన్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి. సన్ స్క్రీన్స్ కూడా కెమికల్స్తోని చాలా మటుకు. సో చాలా మందికి ఈవెన్ అవి కూడా పడట్లేదు, దాంతో కూడా స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ యూవీ లైట్ ఎక్స్పోజ్ అవడం వల్ల కూడా
ఎక్స్ట్రీమ్గా వెళ్తే మనకు స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వీలైనంత మటుకు అవాయిడ్ చేయాలి. ఇన్ కేస్ అవాయిడ్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే కొంతమందికి తప్పదు వర్క్ చేయాలి అనే వాళ్ళకి మనం ఏం చేయాలి, ఇవాళ రేపు మనకి ఫుల్ సాక్స్ లాంటి క్లాత్స్ వస్తూ ఉన్నాయి. ఈవెన్ చేతులకి హ్యాట్ పెట్టుకోండి, ఈవెన్ మాస్క్ లాంటివి పెట్టుకోండి. సో తప్పదు అన్నప్పుడు మీరు అలాంటివి ఫుల్ డ్రెస్ వేసుకొని మంచిగా మీకు కాటన్ క్లాత్స్ వేసుకొని ఫుల్గా వేసుకొని వీలైనంత సన్ ఎక్స్పోజర్ని మీరు తగ్గించుకోండి. ఎంతైనా 100% చేయలేం. ఇన్ కేస్ సన్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయి సన్ బర్న్స్ అయ్యాయి అనుకోండి, బెస్ట్ హర్బల్ రెమెడీ వచ్చేసి మనకి అలోవెరా. సన్ బర్న్స్కి కానీ స్కిన్ ఏ రకంగా బర్న్ అయినా కూడా అలోవెరా ఇస్ ద బెస్ట్ రెమెడీ. సో దట్ సన్ బర్న్స్ నుంచి మీరు త్వరగా కోలుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. సో మీరు ఇప్పుడు అలోవెరా అన్నారు సార్, అంటే దాన్ని ఎలా, అంటే ఏదైనా ఒక క్రీమ్ రూపంలో తీసుకోవాలా లేకపోతే డైరెక్ట్ మనము ప్లాంట్ నుండి తీసుకొని అప్లై చేసుకోవాలి? ఆబ్వియస్లీ ప్లాంట్ నుంచి తీసుకుంటే మీకు అది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. బట్ అవి లేని వాళ్ళకి మనకి ఇవాళ క్రీమ్స్ అవైలబుల్ ఉన్నాయి అలోవెరాతోని, ఎన్నో రకాల కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి. దాని ఫస్ట్ ఆప్షన్ అయితే ఎప్పటికైనా ఇంట్లో. సో ఎనీ టైం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, యా వండర్ఫుల్ సార్. అంటే మన పురాతన పద్ధతులను మళ్ళీ మనకి గుర్తు చేసుకుంటున్నాం. అంతే, ఇవన్నీ మనకు తెలిసినాయి, మళ్ళీ రివిజన్ అంతే, ఎందుకంటే మర్చిపోయాం కాబట్టి. ఇప్పుడున్న జనరేషన్ కి ఇది రివిజన్. కరెక్ట్ సార్. సార్ ఇప్పుడు పిగ్మెంటేషన్ కి కూడా దీంట్లో ఉంది. ఫస్ట్ ఇంటర్నల్ గా మనం స్ట్రాంగ్ అవ్వాలి అని మీరు ఇందాక చెప్పారు. సో ఇంటర్నల్ గా స్ట్రాంగ్ అంటే లైక్ ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్, అంటే ఇప్పుడు కొన్ని ఏదైనా మనకి ఏ ఫుడ్ ప్రాబ్లం ఉంటే ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎలాంటి ఫుడ్ ఫాలో అవ్వాలి? ఒకటి అంటే ఎక్కువగా డీటాక్సిఫికేషన్, మన గట్ హెల్త్ ఏంటి, ఎక్కువగా పెస్టిసైడ్స్, టాక్సిన్స్ అండ్ ఎక్స్పోజర్ టు ఆల్కహాల్, స్మోకింగ్, రకరకాల టాక్సిన్స్ మన బాడీలో వేస్తూ ఉన్నాం. సో ఆబ్వియస్లీ ఫస్ట్ చేయాల్సింది డీటాక్సిఫికేషన్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పిగ్మెంటేషన్ పేషెంట్స్ ఫస్ట్ నేను చెప్పేది అదే, డీటాక్సిఫికేషన్ చేయండి. డీటాక్సిఫికేషన్ దేంతో చేయాలి? మనం ఫస్ట్ ఫుడ్, మనం వేసే ఫుడ్డే టాక్సిక్ వేస్తున్నామా, డీటాక్సిఫికేషన్కి వేస్తున్నాం. సో ఎర్లీ మార్నింగ్ ఏం ప్రిఫర్ చేస్తారంటే రకరకాల ఫ్రూట్స్ తినండి. ఒక 2 types ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోండి. మీరు 1/2 kg తింటారా, 1 kg తింటారా, బట్ నో టిఫిన్, వేరే ఇంకేం తినొద్దు. ఎందుకంటే ఫ్రూట్ అరగడానికి గంటలో అరిగిపోద్ది, దానికి ఎక్కువ యాసిడ్స్తో పని కూడా లేదు. బట్ వేరే మీరు ఏ టిఫిన్ తిన్నా, ఏ వెజిటేబుల్స్ తిన్నా 6 to 8 hours పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. సో ఇన్ కేస్ మీరు 2 కలిపి తిన్నారనుకోండి, మీ బాడీలో ప్యూట్రిడ్ అయిపోయి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి, ఎందుకంటే ఫ్రూట్ కుళ్ళిపోతుంది. సో మనం 7 to 9 లేదా 10 వరకు రకరకాల ఒక 2 types ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోమని చెప్తాము. 1/2 kg to 1 kg తింటారా మీ ఇష్టం, దాంట్లో మన ఏం రెస్ట్రిక్షన్ ఏం లేదు. బట్ ఇవాళ తిన్న ఫ్రూట్ రేపు రిపీట్ చేయొద్దు అంటాం. ఎందుకంటే అన్ని ఫ్రూట్స్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్నిట్లో హీట్ పెరుగుతుంది, కొన్నిట్లో మన బాడీలో డాంప్నెస్ పెరుగుతుంది, కోల్డ్నెస్ పెరుగుతుంది. సో ఇవాళ తిన్నది రేపు రిపీట్ చేయకండి. ఇప్పుడు రోజు నేను పపాయ తింటా, కొంతమందికి బాగానే ఉంటుంది, కొంతమందికి బాగుండదు. రోజు నేను మ్యాంగో తింటా, కుదరదు. ఇవాళ తిన్నది రేపు రిపీట్ చేయకండి. 2-3 days వరకు సేమ్ ఫ్రూట్స్ తినొద్దు అని చెప్తాం. లంచ్కి ముందు, డిన్నర్కి ముందు ఫస్ట్ టైం 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, మ్యాక్సిమం 6-6:30 వరకు డిన్నర్. సో ఇవన్నీ టైమింగ్స్, మన బాడీ సరికాడిన రిథమ్స్ అంటాం. సో లంచ్కి ముందు, డిన్నర్కి ముందు అట్లీస్ట్ ఒక బౌల్ ఆఫ్ సలాడ్స్, క్యారెట్, కీర, బీట్రూట్, పచ్చి కూరగాయలు తిన్నాక. సో దట్ దానివల్ల ఏంటి ఉపయోగము, మీ బాడీలో న్యాచురల్గా ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తుంది, ఎక్కువ ఫైబర్ ఉంటుంది అండ్ ఆల్కలైజ్ చేస్తుంది. సో మీ బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి, బ్రెయిన్కి, బాడీలో పెరుగుతుంది. దానివల్ల మీకు హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, క్యాన్సర్లు నివారించుకుంటేనే మీ హెల్త్ని మీరు వైబ్రెంట్గా మారుస్తూ ఉన్నారు. మోస్ట్ చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ ఒకవేళ ఫాలో అవుతే, ఇప్పుడు 30% పేషెంట్స్ అక్యూట్ కండిషన్సే ఉంటాయి, వాళ్ళకైతే ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు, ఇది ఫాలో అవుతే సరిపోతుంది. క్రానిక్ ఉన్న వాళ్ళకి కూడా కొంత పర్సంటేజ్ తగ్గుతుంది. సో ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఓవర్ మేనిఫెస్టేషన్, ఓవర్ డ్యామేజ్, చాలా లేయర్స్లో డ్యామేజ్ ఉంది కాబట్టి బాడీ సెల్ఫ్ హీలింగ్ సరిపోదు పూర్తిగా రికవర్ చేసుకోవడం, దానికి ఇంకా ఎక్స్టర్నల్ సపోర్ట్ అవసరం. సో మనం మళ్ళీ డైట్కి రెజ్యూమ్ అవుతే లంచ్కి ముందు, డిన్నర్కి ముందు ఖచ్చితంగా సలాడ్స్ అండ్ 12 to 1 లోపు లంచ్, 6-6:30 వరకు డిన్నర్.
సో లంచ్కి ముందు డిన్నర్ ముందు సలాడ్స్ తినడంలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ. నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్, ఆల్కలైజ్ చేయడము, ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేయడం. అండ్ ఈవెన్ మనం సెకండ్ ప్లేట్లో తినే ఫుడ్ కూడా ఇంకా కొంచెం హెల్తీ ఆప్షన్స్ తీసుకుంటే ఇంకా మంచిది. మనం చెప్పాలంటే ఇప్పుడు అందరం రైస్కి బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నాం, వైట్ రైస్. సో ఇప్పుడు ప్రపంచానికి డయాబెటిక్ క్యాపిటల్ అవ్వడానికి మేజర్ కారణం ఏంటి అని అంటే వైట్ రైసే. ఎందుకు? షుగర్ తర్వాత హైయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం ఏంటంటే వైట్ రైస్. సో దానివల్ల డయాబెటీస్ వల్ల కూడా మీ బాడీలో ఎక్కువగా కాంప్లికేషన్స్ వచ్చి ఈవెన్ డయాబెటీస్ కూడా ఒక కారణమే మీకు పిగ్మెంటేషన్ రావడానికి. సో వైట్ రైస్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. మన పూర్వీకులు కూడా ఇప్పుడు మనం ఏదో ఫంక్షన్స్కో దేంట్లోనో మనం బిర్యానీ తింటున్నాం కదా, అలా తినేవాళ్ళు అన్ని వైట్ రైస్ ఒకప్పుడు. ఇప్పుడు పగబట్టినట్టు తింటున్నాం. సో ఈవెన్ వైట్ రైస్కి బదులుగా మనం రోజు ఒకటే కర్రీ తింటామా? ఎందుకు తినాము? దాంట్లో మనకు అన్ని పోషకాలు అందాలని రుచి. అలాగే ఎన్ని గింజలు ఉన్నాయి? వైట్ రైస్ ఒకటే ఉందా? ఖాదర్ అలీ గారు ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చారు. ఎన్నో గింజలు ఉన్నాయి, అవన్నీ ప్రాచీన గింజలు మళ్ళీ ముందుకు వచ్చాయి మన ముందుకి. సో సిరిధాన్యాలు కానీ లేకపోతే బ్లాక్ రైస్, ఇంకా అద్భుతమైన రైస్ అది. చాలా మంచిది, హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్. దాంట్లో కలర్ మీరు వండాక దాంట్లో పర్పుల్ కలర్ అయిపోతుంది. సో చూసుకుంటే ఎందుకు అంత కలర్ ఉంది దాంట్లో, ఆ కలర్ పిగ్మెంట్ ఏంటి, దానివల్ల మనకు వచ్చే మేలు ఏంటంటే హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి? యాంటీ ఏజింగ్. సో మనకి క్యాన్సర్ ప్రివెన్షన్కి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. అండ్ దాని గ్లైసెమిక్ ఇండెక్స్ చూడండి ఆల్మోస్ట్ 42, అంటే లేదు, షుగరే లేదు. సో ఇలాంటి ఫుడ్స్ ఎన్నో ఉన్నాయి. సో రకరకాల గ్రెయిన్స్ మార్చి తినమని చెప్తా పేషెంట్స్కి. యూజువల్గా ఒకటే ఎందుకండి, అన్నిట్లో పోషకాలు ఉన్నాయి, దేవుడు అన్ని ఇచ్చాడు, అన్ని కావాలి కదా మనకి. డిఫరెంట్ గ్రెయిన్స్ ట్రై చేయండి, డిఫరెంట్ కర్రీస్ ట్రై చేయండి. అండ్ ఈవినింగ్ 6-6:30కి లైట్ ఫుడ్స్. ఎందుకు? త్వరగా అరిగిపోవాలి, డైజెషన్ త్వరగా అయిపోవాలి. ఎందుకంటే 8 o'clock డైజెషన్ సైకిల్ షుడ్ ఎండ్ యాజ్ పర్ ఆర్గన్ సెరికాడియన్ క్లాక్. అండ్ 8 o'clock వరకు అన్ని వైండప్ అయిపోవాలి. ఈ బ్లూ లైట్, జంక్ లైట్కి దూరంగా ఉండాలి. ఈ జంక్ లైట్ ఏం చేస్తుంది? మీకు మెలటోనిన్ ప్రొడక్షన్ని అడ్డుకుంటుంది. బ్రెయిన్లో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ మీకు మంచి డీప్ స్లీప్. ఒకటే కాదు, యాంటీ క్యాన్సర్ అంటే అర్థం చేసుకోండి ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్. సో స్లీప్ క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వైటల్. సో మనకు 9 o'clock లోపు అంటే 8 o'clock మనం సదురుకొని లైట్స్ అన్నిటికీ ఎక్స్పోజర్ తగ్గించేసి 9 o'clock నిద్రలో ఉండాలి. 9 to 11 o'clock మన బాడీలో ఉన్న హార్మోన్స్ రెగ్యులేట్ అయ్యే టైం. 11 o'clock to ఆల్మోస్ట్ 3 o'clock వరకు మన లివర్, గ్యాల్ బ్లాడర్ సెల్ రిపేర్ చేస్తూ ఉంటుంది. 3 o'clock to 5 o'clock మన లంగ్స్ బాడీలో ఉన్న విషవాయువులు తీసేస్తూ ఉంటుంది. సో 5-5:30 యు ఆర్ సపోజ్ టు వేకప్. వేకప్ అయిపోవాలి. ఎందుకు? ఈ 5 to 7 o'clock లార్జ్ ఇంటెస్టైన్ యాక్టివిటీ, ఈ శరీరంలో అంతా జరిగిన సర్వీసింగ్కి ఆ వ్యర్థాలన్నీ కూడా తొలగించేసేయాలి. లేట్గా లేచిన వాళ్ళకి అందరికి కూడా మోషన్స్ ఫ్రీగా ఉండవు. సో అదంతా కూడా మీకు ఏమవుతుంది? టైంకి ఇవాక్యుయేషన్ అవ్వలేదు కాబట్టి మీ మోషన్స్ అలాగే ఉండిపోవడం వల్ల మీ గట్ హెల్త్లో చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోవడం, దానివల్ల బాడీలో ఎలర్జీస్, ఇన్ఫ్లమేషన్స్ ట్రిగర్ అవ్వడం. సో మార్నింగ్ లేవండి, ఈజీగా మోషన్స్ ఫ్రీగా వెళ్ళిపోతాం. అండ్ సన్కి ఎక్స్పోజ్ అవ్వమని చెప్తున్నాం, సన్లైట్కి అట్లీస్ట్ ఒక 40 minutes అయినా మీరు వాకింగ్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి. ఇలాంటివి చేసి ఇంకా హెల్త్ని వైబ్రెంట్గా మార్చుకోండి. సో ఈ విధంగా దినచర్య, డైట్లో మార్పులు తీసుకొస్తే దాదాపు ఇది ఒక్క పిగ్మెంటేషనే కాదండి, ఆల్మోస్ట్ 80-90% మనకు వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ. సో దాంతోపాటు పిగ్మెంటేషన్ ఎక్కడ? సో పెద్ద రోగాలని రివర్స్ అవుతున్నాయి. సో దాంట్లో మీ పిగ్మెంటేషన్ కూడా రివర్స్ అవుతుంది. సో ఇవన్నీ చేశాక కూడా మీకు తగ్గట్లేదు అంటే కొంత స్థాయి వరకు తగ్గి ఆగిపోయినా దానికి అర్థం ఏంటంటే బాడీ హ్యాస్ డన్ ఇట్స్ జాబ్. సో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవ్వడం వల్ల బాడీ సెల్ఫ్ రిపేర్ చేసుకునే సామర్థ్యం సరిపోవట్లేదు. అప్పుడు మనకి ట్రెడిషనల్ మెడిసిన్లో ఈ యాక్యుపంక్చర్ లాంటి వైద్యాలు మనం సపోర్టివ్ ట్రీట్మెంట్కి ఇస్తే ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో వరల్డ్ వైడ్ ఇప్పుడు మనం పిగ్మెంటేషన్ పరంగా, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ పరంగా చూసుకుంటే హాలీవుడ్ యాక్టర్స్ కాడి నుంచి అందరు కూడా
దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ బోటాక్స్ ట్రీట్మెంట్స్, అలోపతి ట్రీట్మెంట్స్. ఎందుకంటే ఫార్మర్ జనరేషన్ హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్నాక వాళ్ళకి బోటాక్స్లు ఇవి తీసుకొని లోపల ఆరోగ్యాన్ని సరిచేయకుండా కేవలం మీద ట్రీట్మెంట్స్ తీసుకొనడం వల్ల వాళ్ళకి లేటెస్ట్ స్టేజ్లో క్యాన్సర్స్ వచ్చాయి. సో ఈ అవేర్నెస్ బాగా పెరిగి మెడోనా నుంచి స్టార్ట్ అయింది. మెడోనా ఇప్పుడున్న అంత టాప్ హాలీవుడ్ సెలబ్రిటీస్, వాళ్ళని చూసి మన బాలీవుడ్ని చూసి టాలీవుడ్ ఇక్కడ చేయించుకుంటున్నారు, కొంతమంది బయటకు వెళ్ళి చేయించుకుంటున్నారు. సో ఇప్పుడు హాలీవుడ్లో వాళ్ళ ప్యాకేజ్లోనే ఈ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోవడానికి ప్రొడ్యూసర్సే పేమెంట్ కూడా ఇస్తున్నారట. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. సో టాప్ మోస్ట్ ట్రీట్మెంట్ ఇప్పుడు. ఈ ట్రీట్మెంట్స్లో ఏంటంటే మనకి మ్యాక్సిమం డ్రగ్లెస్గా వైబ్రెంట్ హెల్త్, లోపల ఇంటర్నల్ హెల్త్ మీ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ పిగ్మెంటేషన్, యాక్ని, ఈ ఏజింగ్ సైన్స్, ఎంత ఏజ్ అయినా కూడా ఏజింగ్ సైన్స్ని కంట్రోల్ చేస్తుంది. పూర్వం చూసుకుంటే మనకి ఒకటి ఉంది అమరపాలి అని వినే ఉంటారు, బుద్ధుడు టైంలో జీవక మహర్షి. అప్పుడు ఆయన చేసింది కాస్మెటిక్ యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్తోనే అమరపాలిని కూడా అందంగా మార్చాడట. సో ఇది మన పూర్వీకులు అందరూ తీసుకునే వైద్యమే. ఇప్పుడు జస్ట్ ఇది ఒక రివైవల్ అంతే. మళ్ళీ వండర్ఫుల్ సార్. సో మరి మీరు దీంట్లో ఈ ఆక్యుపెంక్చర్ కూడా అంటే ఈ పిగ్మెంటేషన్కి అది కూడా వన్ ఆఫ్ ద విధానము, దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే? కెన్ యూ రిపీట్ మా? సార్ ఇప్పుడు ఈ పిగ్మెంటేషన్కి ఆక్యుపెంక్చర్ కూడా ఉపయోగపడుతుందా? ఎస్ మా. సో అది ఎలా అంటే ఫస్ట్ మీ దగ్గరికి రావాలా ఎలా అని? ఎస్ మా. ఒకసారి అంటే జనరల్గా కన్సల్టేషన్కి రావాలి. ఎందుకంటే నేను చెప్పినట్టు వాళ్ళ జీవన శైలిలోనే ఎక్కడో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల అవుతా ఉంది కదా. సో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కరెక్షన్ కోసం మనం ఒకసారి డీటెయిల్గా కన్సల్టేషన్ అవుతుంది. అయ్యాక వాళ్ళకి మేము సజెషన్స్ ఇస్తాం, డైట్లో కానీ లైఫ్ స్టైల్లో కానీ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది జనరలైజ్డ్గా చెప్పాను. కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఉంది. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని మార్చకపోతే వాళ్ళకి ఎప్పటికీ అది కరెక్ట్ అవ్వదు. సో అలా కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి, దానికి మనం ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ ఇస్తేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అండ్ ట్రీట్మెంట్ వచ్చేసి అక్యుపంక్చర్లో కూడా చాలా లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా హెవీగా డ్యామేజెస్ అయిపోయి స్కిన్ చాలా డీప్గా డ్యామేజెస్ ఉన్న వాళ్ళకి బేసిక్ అక్యుపంక్చర్ సరిపోదు. అక్యుపంక్చర్లో ఇంకా ఎక్కువ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ స్కిన్ని చాలా డీప్గా డ్యామేజెస్ చేస్తాం. అంటే మనకు డర్మా రోలర్ థెరపీ, డర్మా నీడిల్ థెరపీ అని ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే కాన్సన్ట్రేటెడ్గా ఒకే చోట ఎక్కడ ఎక్కువగా హెవీ పిగ్మెంటేషన్ డ్యామేజ్ ఉందో కొంచెం డీపర్ లేయర్స్ డ్యామేజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఆ స్కిన్ మళ్ళీ లోపటి నుంచి ఫ్రెష్గా రిజ్యూనేట్ అవ్వడం, మళ్ళీ కొలాజిన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల కొంచెం క్రానిక్ ఉన్న వాళ్ళని కూడా మనం క్లియర్ చేయొచ్చు. అక్యూట్ ఉన్న వాళ్ళకి బేసిక్ ట్రీట్మెంట్ సరిపోతాయి. అండ్ ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేయం. వాళ్ళకి చెప్తాం, మీరు కొంతకాలం ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి, బాడీ సెల్ఫ్గా ఎంతవరకు హీల్ చేసుకుంటుందో చూద్దాం, హీల్పోయిన కండిషన్స్ విల్ టేక్ కేర్. ఎందుకు ఆ విధంగా చేస్తే సస్టైనబుల్గా ఉంటుంది ఎఫెక్ట్, ఎందుకంటే బాడీ సెల్ఫ్గా హీల్ చేసుకుంది కదా. సార్ మీరు ఇందాక ఈ ట్రెడిషనల్ మెడిసిన్ గురించి కూడా చెప్పారు కదా. సో ఇది కొంతమందికి అవగాహన ఉంది, అంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు కదా సార్. నార్మల్గా హాస్పిటల్కి వెళ్తారు, మెడిసిన్ ఇస్తారు. మరి వాళ్ళలో అవగాహన కలిగించడానికి మీరు దీంట్లో స్పెషలిస్ట్ కాబట్టి సో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల ఛానల్స్లో అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాము. సో ఇది ఏం లేదమ్మా, ఇక్కడ కార్పొరేట్ శక్తులు ఎక్కడ లేవు ఇంకా ట్రెడిషనల్ మెడిసిన్, ఎందుకంటే ఇది పేటెంట్ చేయలేము. ఇప్పుడు మీకు హెర్బల్ మెడిసిన్స్ కానీ ఇవి కానీ పేటెంట్ చేయరు కాబట్టి ఎవరు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్స్ దీంట్లో దిగరు. సో అందు గురించి త్వరగా మీకు ఏది కనబడితే అదే కదా మనకి, సో కనబడదు ఇది. సో కాకపోతే ఇది ఒక స్లో రెవల్యూషన్ లాగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ ఉంది, మనకు చాలా విషయాలు నేర్పించింది. కోవిడ్ నుంచి బయటపడడానికి హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావు, అందరూ తీసుకున్న సెల్ఫ్ హెల్త్ కేర్, అందరు తీసుకున్న సెల్ఫ్ హెల్త్ కేర్, మీరు ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం వల్లనే మనం అందరం బయటపడ్డాం. సో అది ఒక లెసన్, లైఫ్ లెసన్. సో ప్రకృతి మొత్తం కూడా పాడవుతూ ఉంది, మన ఆహారం పాడైంది, మన ఆరోగ్యాలు పాడైన ఒక జనరలైజ్డ్ అవేర్నెస్. సో వీఆర్ ఆల్ కార్నర్డ్. మనం తెలియకుండానే ప్రకృతి వైపు మళ్ళీ నడవడానికి అందరూ సంసిద్ధంగా ఒక మైండ్ సెట్ అనేది క్రియేట్ అయింది. సో WHO కూడా అదే అబ్జర్వ్ చేసింది. అన్అఫీషియల్గా 80% జనాలు ఇంకా ట్రెడిషనల్ మెడిసిన్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు అండ్ WHO కూడా నోటీస్ చేసింది.
అఫీషియల్గా ఇది సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్, అలోపతి తర్వాత వరల్డ్ వైడ్ సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్. అర్థం చేసుకోండి ఎంత అవేర్నెస్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఈ అమెరికా లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఎమర్జెన్సీ కేర్లో కూడా అక్యుపంక్చర్ వైద్యాన్ని వాడి మీకు అక్యుపంక్చర్ అనస్థీషియాతోని పెయిన్లెస్ డెలివరీస్ చేస్తున్నారు, పెయిన్లెస్ సర్జరీస్, ఈవెన్ కార్డియోవాస్కులర్ కానీ, బ్రెయిన్ సర్జరీ కానీ, థొరాసిక్ సర్జరీ కానీ వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తున్నారు. మీరు అక్యుపంక్చర్ అనస్థీషియా తీసుకుంటారా, జనరల్ అనస్థీషియా తీసుకుంటారా? అక్యుపంక్చర్ అనస్థీషియా తీసుకుంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 95% సక్సెస్ రేట్ పెరుగుతుంది, రిజల్ట్ తొందరగా తెలిసిపోతుంది, సర్జరీ ఫలితాలు ఏంటో త్వరగా తెలిసిపోతుంది. ఎందుకు? మీకు అనస్థీషియా లాంటి డ్రగ్ ఇవ్వట్లేదు. సో కొన్ని నాడులు స్టిమ్యులేట్ చేస్తే మీ శరీరంలో ఎన్ని ముక్కలు కోసినా మీకేమీ తెలియదు స్పర్శ, అంత పవర్ఫుల్ ట్రీట్మెంట్ ఇది. సో పెయిన్లెస్ డెలివరీ, తర్వాత చాలామందికి స్ట్రోక్ కానీ, దీంట్లో స్ట్రోక్ ప్రోటోకాల్ ఉంది. పక్షవాతం వచ్చిన పేషెంట్కి ఎమ్మడే ఐసీయూలోనే ఈ ట్రీట్మెంట్, లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్తో పాటు ఈ ట్రీట్మెంట్ ఇస్తే ఓ 15 రోజులు 20 రోజుల్లో హీ కెన్ వాక్ బ్యాక్ హోమ్. సో అద్భుతమైన వైద్యాలు ఉన్నాయని WHO దీని ఈవెన్ ఎమర్జెన్సీ కేర్లో కూడా ఆల్మోస్ట్ 70-80% దీంతో డీల్ చేయొచ్చు అని ఆల్రెడీ అమెరికా లాంటి దేశాల్లో 7-8 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అవగాహన లేదని కాదు, వరల్డ్ వైడ్ ఇప్పుడు సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్. అన్అఫీషియల్గా 80% జనాలు ఏదో రకమైన హెర్బల్ మెడిసిన్స్, హెర్బల్ ట్రీట్మెంట్స్ అని ఏదో ఒక ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూనే ఉన్నారు. సో దానికి ఒక డెడ్ లైన్ పెట్టింది యునైటెడ్ నేషన్స్ కానీ, WHO కానీ, 2030 లోపు ప్రతి ఇండస్ట్రీలో సస్టైనబిలిటీ అనేది రావాలి. అది హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అందు గురించే ఈవీ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం వెహికల్స్లో కూడా పొల్యూషన్ లేకుండా ఉండాలి అని ఆలోచన. ప్రతి విషయంలో పొల్యూషన్ని దూరం చేసి ప్రకృతిని కాపాడదాం, ఆ ప్రకృతిలో మనం కూడా కాపాడుకోవాలి. సార్, ఇప్పుడు చర్మ వ్యాధుల్లో వన్ ఆఫ్ ద ఇది పిగ్మెంటేషన్ అనేది కూడా ఒకటి. సో చాలా రకరకాలు ఉంటాయి, ఇంకా వేరు వేరు నేమ్స్తో కూడా ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా ఈ ఆక్యుపెంచర్లో ట్రీట్మెంట్ అనేది ఉందా? ఉంటే దాన్ని ఎలా తీసుకోవాలి? అంటే ఎంత టైం పడుతుంది? అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుందా? ఎస్. సో ఒక్కటమ్మా, పిగ్మెంటేషన్ అనేది మనం మెలాస్మా అనేది మనం రకరకాల ఫేస్ మీద, అలా ఫేస్ మీద కాకుండా బాడీ మీద కూడా మనకు రకరకాల స్కిన్ కండిషన్స్ వస్తూ ఉంటాయి. నల్ల మచ్చలు, ఎలర్జీ ట్రిగర్స్, ఇవన్నీ స్పెషల్లీ సోరియాసిస్ లాంటి కండిషన్ మొత్తం స్కేలింగ్ అయిపోతుంది. అంతా ఏదో పాము స్కిన్ లాగా మారిపోయి ఫుల్ పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది. డార్క్ పెద్ద పెద్ద ప్యాచెస్ రావడము, తర్వాత ఎగ్జిమా మైల్డ్ ప్యాచెస్ రావడం దాంట్లో. సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, స్కిన్ డిసీజెస్. సో దీంతో కూడా మనకు ఆ ప్యాచెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. స్పెషల్లీ ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్, అంటే మీ గట్ హెల్త్, మీ ఇమ్యూన్ సిస్టంలో ఉన్న లోపాలని అది చూపిస్తూ ఉంది. సో అక్కడ ఎస్పెషల్లీ ఏంటంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ని కంప్లీట్గా మార్చేయాలి ఇంకా, ఎందుకంటే యూ హ్యావ్ ఏ డిఫెక్టివ్ ఇమ్యూనిటీ. ఓకే. సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి పాల నుంచి మన బాడీకి వస్తుంది. దాని పని ఏంటి? జీవితాంతం మనం కాపాడాలి, మనని వైరస్, బ్యాక్టీరియా నుంచి కాపాడాలి, మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి, చిన్న దెబ్బ తగిలిన మానేటట్టు చేయాలి, అది దాని ప్రొసీజర్. కానీ ఇప్పుడు మనం జనాల్లో చూసుకుంటే 3 రకాల ఇమ్యూనిటీస్ ఉన్నాయి. ఒకటి వీక్ ఇమ్యూన్ సిస్టమ్. సో వీక్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి? సరిగ్గా రెస్పాండ్ అవ్వదు, సరిగ్గా రియాక్ట్ అవ్వదు, ఆన్ టైం రెస్పాండ్ అవ్వక మన బాడీలో ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి త్వరగా వస్తాయి. సో వాళ్ళకి కొంచెం పౌష్టికాహార పదార్థాలు, కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, బూస్ట్ చేయడానికి మనం బేసిక్ ట్రీట్మెంట్స్ చేసినా, బేసిక్ డైట్, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసినా దే విల్ కమ్ బ్యాక్, మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు. బ్యాలెన్స్డ్ ఇమ్యూన్ సిస్టమ్, వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళకి వైరస్ వచ్చినా, బ్యాక్టీరియా వచ్చినా వీళ్ళ ద్వారా ఇంకొకరికి వస్తుంది, కానీ వీళ్ళకి మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ రాదు. బట్ ఈ హైపర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్, ఎలర్జీ, ఆటో ఇమ్యూన్ సిస్టమ్, ఇదేంటంటే వీళ్ళకి బయట కంటే, థ్రెట్స్ కంటే బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే పెద్ద థ్రెట్. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే వాళ్ళకి హాని చేస్తూ ఉంది. సో వాళ్ళ స్కిన్ వీక్ ఉండడం వల్ల వాళ్ళ స్కిన్ మీద అటాక్ చేయడం, పడరాని ఫుడ్ పడ్డా లేదా గట్ హెల్త్లో ఇంబ్యాలెన్స్ వచ్చినా వాళ్ళకి ఇమీడియట్గా ట్రిగర్స్ అవుతాయి. ఆ ట్రిగర్ వల్ల వాళ్ళ స్కిన్ ఎక్కడ వీక్ ఉంటే అక్కడ ర్యాషెస్ రావడము, స్కిన్ పాడైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఇంగ్లీష్ మెడిసిన్లో అంటే, స్టెరాయిడ్స్ ఇచ్చేసి ఆ రోజు ఆ పూట ఇమ్యూన్ సిస్టమ్ని పాయిజన్ చేసి, సప్రెస్ చేసి ఆ రోజు రిలీఫ్ పొందుతారు. బట్ అక్కడ 2-way డ్యామేజ్, ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా వరస్ట్ అవుతూ ఉంటుంది డే బై డే.
ఇంకా ఎక్కువ అటాక్స్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ అక్కడ స్టెరాయిడ్స్ వాడడం వల్ల మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఎముకల లోపటి నుంచి కూలిపోవడము, అవయవాల పనితీరు ఇంకా పాడైపోవడం, ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. రిలీఫ్ వస్తుంది కానీ కాంప్లికేషన్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. సో అదే ట్రెడిషనల్ మెడిసిన్లో ఏం చేస్తామంటే మీకు డైట్, లైఫ్ స్టైల్, డిటాక్సిఫికేషన్ ఇవన్నీ చేస్తూ మెల్లిగా మీ ఇమ్యూన్ సిస్టమ్ని మారుస్తాం. సో ఇక్కడ నుంచి ఇస్తాం మేము ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకు సోర్స్ ఆఫ్ ఫుడ్, సోర్స్ ఆఫ్ మెడిసిన్ ఎక్కడ, వేరే యానిమల్స్ అండ్ చెట్ల నుంచే వస్తున్నాయి. సో ఈవెన్ ఈ గట్ హెల్త్ కూడా మనం అక్కడి నుంచే తీసుకుంటున్నాం. గట్ హెల్త్ వాటి నుంచి ఆ హెల్తీ బ్యాక్టీరియాని తీసుకొని మళ్ళీ మన బాడీలో రీడెవలప్ చేసుకోవడము. అండ్ వాటి పిల్లలకి ఇచ్చే, ఇప్పుడు ఆవు పాలే ఉంది, గుడ్డు ఉంది, వాటి పిల్లలకి ఇచ్చే ఇమ్యూన్ సిస్టంలో కొన్ని కణాలు మన బాడీకి కావాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ని మన బాడీలో తీసుకొని మళ్ళీ కొత్త ఇమ్యూనిటీని రీడెవలప్ చేసుకోవడం. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎలర్జీస్ కానీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కానీ రూట్ నుంచే కరెక్షన్ అయిపోయి మళ్ళీ వాళ్ళు కూడా అందరిలాగా నార్మల్ లైఫ్ జీవించవచ్చు. సో అలా ఎంతోమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ నుంచి వాళ్ళకి సోరియాసిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం రూట్ నుంచి తీసేసాం. ఓకే సార్, అంటే దేనికైనా మీరు సొల్యూషన్ అయితే ఉంది, ప్రాపర్గా మనం తెలుసుకోవాలి, వాడడం అనేది కూడా స్టార్ట్ చేయాలి. సో ఈ ట్రెడిషనల్ మెడిసిన్ గురించి సార్ ఇంకా కొంచెం మీ మాటల్లో. ఓకే, ఇప్పుడు ఏం లేదు మా, ఇది నీడ్ ఆఫ్ ద అవర్ చెప్పాలంటే. అందరికీ అవగాహన ఎందుకంటే మీరు అవగాహన మీ అంతల మీద రాదు, ఇలాంటి వీడియోస్ వినడం వల్ల, తెలుసుకోవడం వల్ల. అండ్ మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా గూగుల్ చేయండి. వాట్ ఈస్ ట్రెడిషనల్ మెడిసిన్, WHO ఎందుకు గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ పెట్టింది, ఏంటి స్ట్రాటజీ, అసలు ఈ సెల్ఫ్ హెల్త్ కేర్ అంటే ఏంటి. ఆరోగ్య వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రొయాక్టివ్గా ఉంది. ఈ 20-30 సంవత్సరాల నుంచి దీన్ని రియాక్టివ్గా మార్చాం. రియాక్టివ్ అంటే ఏంటి, ప్రొయాక్టివ్ అంటే ఏంటి, మనం వేల సంవత్సరాల నుంచి ప్రివెన్షన్, క్యూర్ మీద దృష్టి పెట్టాం. సో మనకి ఇప్పుడు 90% మరణాలు జీవనశైలి వ్యాధులతో అవుతున్నాయి. ఇన్ని జీవనశైలి వ్యాధులు ఉండేవి కావు ఒకప్పుడు, ఎందుకంటే మంచి డైట్, మంచి లైఫ్ స్టైల్, స్వచ్ఛమైన గాలి ఇవన్నీ ఉండేవి. కూర్చోవడం, అన్ని మారిపోయాయి. ఇప్పుడు ఓవర్ స్ట్రెస్డ్ లైఫ్ అండ్ దినచర్య పాటించకపోవడం, సరికాడిన రిథం ఫాలో అవ్వకపోవడము. సో ఈ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ, ఈ 90% డెత్స్కి కాంట్రిబ్యూషన్. సో ఇప్పుడు సెల్ఫ్ హెల్త్ కేర్ అనేదే మొత్తం ఫౌండేషన్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ అని WHO అంటుంది. ప్రతి ఒక్కరు సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్చుకోవాలి. ఈ సెల్ఫ్ హెల్త్ కేర్ ఏంటి, డైట్, ఎలాంటి డైట్, ఎలాంటి దినచర్య, లైఫ్ స్టైల్ పాటించాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, అండ్ ఇమ్యూనిటీని ఎలా సరిగ్గా మెయింటైన్ చేయాలి. ఈ 4 మెయింటైన్ చేస్తే 90% రోగాలు రావు అంటుంది. సో ఇవి ఎవరు పాటించాలి, ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీయా లేకపోతే హాస్పిటల్సా, మీ బదులు ఇంకోవరన్నా, ఎవరికి వాళ్ళు నేర్చుకోవాలి. ఎవరికి వాళ్ళు నేర్చుకొని ఇవి నేర్చుకోవడం వల్ల ఫస్ట్ ఆరోగ్య వ్యవస్థ పునాది సరి అవుతుంది. అర్థమైంది కదమ్మా. ప్రాథమిక చికిత్స మనకి ఇంకా 3 లేయర్స్ ఉంటాయి. ప్రైమరీ హెల్త్ కేర్లోనే ఒకవేళ మనం ఈ వైద్యం తీసుకున్నామంటే ఒక్క దశలోనే తుంచేస్తున్నాం రోగాన్ని, తుంచేసి మళ్ళీ సెల్ఫ్ హెల్త్ కేర్తోనే ఆరోగ్యంగా మెయింటైన్ చేసుకుంటున్నాం. చలో నాకు పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి, దీర్ఘకాలిక వ్యాధి వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, లేదా వెన్ను సమస్య వచ్చింది, పక్షవాతం వచ్చింది, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయి. సో నేను ఒక రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. నా పని ఏంటంటే మిమ్మల్ని సర్జరీస్ వైపు వెళ్లకుండా, దీర్ఘకాలికంగా టాక్సిక్ మెడిసిన్స్ వాడకుండా మీకు వచ్చిన దీర్ఘకాలిక వ్యాధిని రూట్స్ నుంచి మళ్ళీ పూర్తిగా నార్మల్ లైఫ్కి తీసుకొచ్చే పని నాది. WHO నాకు ఆ బాధ్యత ఇచ్చింది. హలో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. చెప్పండి అమ్మా. మా బాబుకండి అదే కొంచెం శీతాకాలం వద్దులోకండి కాళ్ళు అవి పగిలిపోతున్నాయండి. కాళ్ళు పగులుతున్నాయి. ఓకే, పగులుతున్నాయండి. చర్మం కూడా కొంచెం అంటే అంత కాదు కానంటే కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు అది ఉంటుందండి. దురదలు ఏమైనా ఉంటున్నాయమ్మా? దురదలు అవి ఏముండవండి, ఓన్లీ కాళ్ళు పగులుతున్నాయి బాగా. అవునండి. ఓకే, మేము ఏదన్నా సూపులు అవి రాస్తే అండి కొంచెం నార్మల్ గా ఉంటుంది, లేకపోతే అలా ఉంటుందండి. ఓకే ఓకే, అంటే కాళ్ళు అదే క్రాక్స్ వస్తున్నాయి. అవునండి అవునండి. అదే అదే ఏం లేదమ్మా, అది బాడీలో ఇంటర్నల్ గా వాటర్ కంటెంట్ కొద్దిగా పెంచాలి.
ఓకే, పెంచాలి. అండ్ మీరు పైన మీరు చేస్తున్న పని ఓకే, అది వ్యాస్లిన్ లాంటివి జెల్స్ రాస్తా ఉంటే మీకు దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఓవర్ హీట్ వల్ల అక్కడ నుంచి ఎస్కేప్ అవుతా ఉంది అనమాట. ఆ క్రాక్స్ నుంచి బాడీలో ఉన్న వేడి బయటకు వచ్చేస్తూ ఉంది. సో శరీరంలో ఉన్న వేడిని మనం కంట్రోల్ చేయడానికి కొంచెం వాటర్ కంటెంట్ అనేది పెంచాలి. సో ఆయనకి వాటర్ బాటిల్ ఎప్పటికీ దగ్గర పెట్టండి. శరీరమే అడుగుతుంది, దాహం అవుతుంది అన్నప్పుడు తాగాల. సో పక్కన లేదనుకోండి తాగడు. సో బాడీ లోపల ఓవర్ హీట్ అనేది, వాటర్ ఎలిమెంట్ అనేది తగ్గిపోయి ఓవర్ హీట్ అనేది పెరిగిపోయి ఏదో ఒక చోటు నుంచి ఆ వేడి బయటికి వెళ్ళాలి. సో అందువల్లనే క్రాక్స్ వస్తాయమ్మా. సో మీరు బాడీలో వాటర్ కంటెంట్ పెంచండి, అట్ ది సేమ్ టైం ఎక్స్టర్నల్గా మీరు ఆ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయండి, మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఇన్ కేస్ తగ్గకపోతే కొంచెం ఇంటర్నల్గా కొంచెం డీప్గా స్టడీ చేయాలి. ఏదైనా గట్ హెల్త్ ఇష్యూ వచ్చిందా, ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనేది చూడాలి. మోస్ట్లీ మీరు చెప్తున్న కండిషన్కి అయితే తగ్గిపోతుందమ్మా. మీరు జస్ట్ వాటర్ అనేది కొంచెం పెంచండి, సలాడ్స్ అవన్నీ కూడా చెప్పాను కదా, కొంచెం డైట్లో ఆ మార్పులు కూడా చేయండి. సార్ ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంతేమా, ప్రతి ఒక్కరు కూడా మనము ఈ సెల్ఫ్ హెల్త్ కేర్ ఫాలో అవ్వాలి. ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఏంటి, WHO ఎందుకు ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రమోట్ చేస్తూ ఉంది? వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఫాలో అయిన ట్రెడిషనల్ మెడిసిన్ని మనం ఈ 20-30 years నుంచి కొంచెం సైడ్ ట్రాక్ అయ్యాము. ఓకే, మనకి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా అవసరం. విషంతో ప్రాణాన్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు విష ప్రయోగం చేద్దాం, కానీ ఆరోగ్యం కోసం విష ప్రయోగం చేయడం ఆపేయండి. ప్రాథమిక చికిత్సల నుంచి కానీ లేదా సెకండరీ లెవెల్లో ఈవెన్ రిహాబిలిటేషన్ లెవెల్లో కూడా దీర్ఘకాలికంగా మందులు వాడడం అనేది మంచిది కాదు. ఎమర్జెన్సీలో మాత్రమే మనం విషాన్ని ఉపయోగించడం మంచిది. థ్యాంక్ యూ సార్. మరి ఎన్నో కొత్త విషయాలు ఎంతో అంటే చక్కగా అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేంత ఈజీగా సులువుగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో పిగ్మెంటేషన్ మరి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఎంతో అద్భుతంగా సాగర్ గారి ద్వారా మనం తెలుసుకున్నాము. రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం.